ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. సమస్యల్లో, ఇబ్బందుల్లో, బందీలో ఉన్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం. ప్రియులరా, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడతాడు అంటే, దేవుడు నీతో మాట్లాడేటటువంటి సమయం ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు కృంగిపోయి ఉంటావో, అధైర్యపడి ఉంటావో, ఇక నాకు సహాయం దొరకలేదు అనుకుంటావో, నాకెవరూ లేరు అనుకున్న ఒంటరిగా నువ్వు కన్నీరు కారుస్తున్న సమయం, దేవుడు నిన్ను దర్శిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. శ్రేష్టమైనటువంటి వాగ్దానము. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనము. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. కన్నీరు కారుస్తున్నారా? దుఃఖిస్తున్నారా? ఈ కార్యాలు జరగడం లేదనుకుంటున్నారా? ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటున్నారా? నా బ్రతుకేంటి ఇలా ఉందనుకుంటున్నారా? నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడున్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ స్థితిని ఎరిగిన దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, నీ స్థితిని పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతూ ఉన్నారని ఉదయకాల సమయంలో ప్రభు మీతో శ్రేష్టమైనటువంటి వాగ్దానము ద్వారా మిమ్మల్ని బలపరచుచున్నారు. ధైర్యం తెచ్చుకోండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు శత్రువులు వచ్చి సమస్తాన్ని, ఆ పట్టణం మొత్తాన్ని కూడా నాశనం చేసి, తన భార్యల్ని, బిడ్డల్ని, తన కలిగి ఉన్న వాటినన్నింటినీ కూడా కాల్చివేసి వాటన్నిటిని కూడా చెరపట్టుకుని పోయినప్పుడు అందరూ దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. నా అనుకున్న వారు సహాయం చేయలేదు. భార్యల్ని కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆ సందర్భంలో అందరూ అతని మీద తిరగబడినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడితే కోల్పోయిన వాటన్నిటిని తిరిగి పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి పొందుకోవడానికి దేవుడు సహాయం చేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.